అని ఫ్రీ పథకాలపై మీ ఒపీనియన్ అంటే మీ అభిప్రాయం ఏంటి అసలు? ఫ్రీ బస్ పెట్టిండు కానీ నాని దేనికి ఉపయోగం ఉంది అది? మా అలాంటి పని చేసుకునే వాళ్ళకైతే చాలా ప్రాబ్లం ఉంది. అంటే పని చేసుకునే వాళ్ళ కోసమే అని చెప్పిండు కదా. పనులు వేసుకునే వాళ్ళ కోసమే. అసలు ఆ బస్సులు సమయానికి రావట్లేదు, వచ్చిన రెస్పెక్ట్ ఇస్తలేరు, ఎక్కడ బస్సులు ఆపట్లేదు. అప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపదు. మేము 1300 పెట్టి మెట్రో పాస్ తీసుకున్నప్పుడు కనీసం 1000 రూపాయలు చేసినా కానీ బాగుండేది కదమ్మా. ఇట్లా చేసి అన్ని ఏదేదో ఇస్తాను ఏదేదో చేసిండు. అవేమి ఇవ్వకపోయినా సరే కానీ బస్సులు అయినా మాకేం ఇదేం ఈ ఫ్రీ బస్సుల తీసేయనే నాన్న. తీసేస్తే ఇంకా మాకే హాయిగా ఉంటది మా ప్రాణాలకి. బస్సులు సరిగ్గా వస్తలేవు. 10 బస్సులు నడిచే కాడ 4 బస్సులు నడుస్తున్నాయి ఫ్రీ బస్సులని. ఆటో వాళ్ళకంటే రోజు ఫ్రీ బస్సులు అయినప్పుడు ఎక్కిపోయి ఇప్పుడు ఏముంటున్నాయి ఆటోలు అని. ఒక్కొక్కరు ఆటో వాళ్ళు కూడా లెక్క చేయట్లేదు, ఆపట్లేదు. అన్ని ఊబర్ అయిపోయినాయి ఆటోలు. ఎక్కడ నాన్న అలాంటి గరీబులకు ఎక్కడ? కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉందా అంటే ఇప్పుడు ఎట్లా ఉంది మరి పరిస్థితి? కేసీఆర్ ఉన్నప్పుడని కాదు నాన్న, ఈ ఫ్రీ బస్సులు అయితే బాగలేదు. ఫ్రీ బస్సులు బాగలేదు. అసలు ఏం చేస్తున్నాడో ఏమో రేవంత్ రెడ్డి గానీ ఒక్కరికి కూడా నిమ్మలం లేదు. సన్నబియ్యం ఇస్తుండే అంటే మరి సన్నబియ్యం పరిస్థితి? అవునా, ఇంకా సన్నబియ్యం ఎప్పుడో మన పోయిన నెల ఇచ్చిండు అంతే కదా. అంటే పోయిన నెల నుంచే స్టార్ట్ చేసి పోయిన నెల నుండే స్టార్ట్ చేసిండు. ఇంకా సన్నబియ్యం ఇస్తే అయిపోయినారా? సన్నబియ్యం ఇస్తున్నాడు, ఇంకో దాని మీద 100 రూపాయలు పెంచుతున్నాడు మా లాంటి వాళ్ళు. ఇంకా సన్నబియ్యమే తిని 10 కిలోలు 12 కిలోలు తినే బతుకుతామా నాన్న మేము? 6 కిలోలు తింటే ఎందుకు మొదలవుతుందిరా? నెలంతా వస్తాయనా 6 కిలోల బియ్యం? మరి అన్ని రేట్లు పెంచేసి ఫ్రీ బస్సులు అని పని చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లమే. 10 నిమిషాలు లేట్ అయితే పని కాడొద్దు అంటున్నారు. బస్సులన్నీ తక్కువ చేసేసిండు నాన్న. ఎట్లా ఉంటది అంటే 500 రూపాయలు గ్యాస్ అన్నాడు, మరి అయ్యాన్ని వస్తున్నాయా? వస్తలేవు నాన్న. అప్లై చేసుకున్నారా? అన్ని చేసినాం నాన్న. ఫోటోలు కూడా దిగినాము, అక్కడికి పోయి దిగినాము, ఇంటికి వచ్చి తీసుకుపోయారు. అన్ని రకాలుగా అయిపోయినాయి. 500 కాదు ఇప్పుడు అది ఎవరు ఇస్తలేరు. అదే 950 రూపాయలు తీసుకొని అప్పుడు సిలిండర్ ఇస్తున్నారు వాళ్ళు. ఆడ బ్యాంకులో కూడా రూపాయి పడట్లేదు. మరి ఎవరికి పడుతుంది?